అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాలమూరు యూనివర్సిటీలో లా ఇంజనీరింగ్ కళాశాలను కోర్సులు ఏర్పాటు చేయాలంటూ కూడా కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాలమూరు యూనివర్సిటీ కూడా నిరాహార దీక్ష చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నిరాహార దీక్ష ప్రాంతంలో ఉన్న ఇక్కడ విద్యార్థులు మిగతా విషయాలను అడిగే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, ఎందుకు నిరాహార దీక్ష చేపడాల్సి వస్తుంది? అన్న, యూనివర్సిటీకి సంబంధించింది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకే యూనివర్సిటీలో సాధారణ కోర్సులే ఉన్నాయి, అదనపు కోర్సులు లేవు. ఉన్నటువంటి 5 జిల్లాలతో కూడుకున్నటువంటి యూనివర్సిటీకి పెద్ద దిక్కు తలమానికంగా పాలమూరు విశ్వవిద్యాలయం ఉన్నది. ఈ విశ్వవిద్యాలయంలో సాధారణ కోర్సులతో పాటు టెక్నికల్ ఎడ్యుకేషను, న్యాయ విద్యను అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా మొన్ననే పాలమూరు యూనివర్సిటీ కూడా ఉషా నిధుల కింద కూడా 100 కోట్లు రిలీజ్ అయ్యాయి. దీని ఎట్లా వస్తారు మీరు? 100 కోట్లు రిలీజ్ కావడం అని అంటే ఒక శుభపరిణామం. యూనివర్సిటీకి 100 కోట్లు రిలీజ్ కావడానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి యూనివర్సిటీ విద్యార్థి సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 100 కోట్ల రూపాయలను ఏ రూపకంగా ఖర్చు చేస్తారన్నటువంటిది యూనివర్సిటీ అధికారులు ఒక ప్రొఫార్మాను తయారు చేసి విద్యార్థుల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉన్నదన్నటువంటిది మేము చెప్తా ఉన్నాం. రైట్, మీరు చెప్పండి, ఈ పాలమూరు యూనివర్సిటీలో ఏమేమి కోర్సులు ప్రవేశిస్తాయి? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తలమానికంగా ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీకి కేవలం ఏదైనా విద్యాపరంగా చూపెట్టుకోవడానికి ఉందంటే అది ఒక పాలమూరు యూనివర్సిటీ. అందులో ఇంజనీరింగ్ చదువుకోవాలంటే కూడా ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, లా చేయాలంటే కూడా పట్టణ సుదీర్ఘ ప్రాంతాలకు పోవలసినట్లుంటుంది. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 64-70 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, దాదాపు 100లకు పైబడి ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి లా కోర్స్ చదవాలన్నా, 3 సంవత్సరాలకు సంబంధించి లా కోర్స్ చదవాలన్నా కూడా ఇక్కడ చదవలేనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ కాకుండా పక్కన ఉన్నటువంటి ఎంవీఎస్ కాలేజ్ కానీ, గద్వాలలో ఎస్వీఎం కాలేజీలు కానీ దాదాపు 40-50 కోర్సు ప్రైవేట్ కళాశాలలకు అప్పచెప్తున్నారు తప్పిస్తే యూనివర్సిటీ వాళ్ళు మరి ప్రభుత్వం చొరవ చూపి కనీసం ఇప్పుడైనా వాళ్ళకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించింది, ఒక టెక్స్టైల్కి సంబంధించినటువంటిది, ఒక మానవ శాస్త్రానికి సంబంధించినటువంటిది, తర్వాత జానపద కళలకు సంబంధించినటువంటి ఎన్నో కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి పాలమూరుకు చారిత్రక నేపథ్యం అట్లాంటి కోర్సులు కూడా ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఆలోచించవచ్చు. కానీ కేవలం 14 కోర్సులు మాత్రమే, అది కూడా 2 సంవత్సరాలకు సంబంధించిందే. పాలమూరు యూనివర్సిటీలో ఎట్లా ఉంది చదువుకుంటుంటే ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుకున్నటువంటి ఉంది. అంటే ఓన్లీ పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివి మరి బయటికి పోయి ఎంపీలు చేయాలన్నా, పిహెచ్డి చేయాలన్నా ఇక్కడ ఎంపీలకు హాస్టల్ లేదు, పిహెచ్డికి హాస్టల్స్ లేవు. అందుకే మేము ఏమంటున్నాం, కోర్సులు పెంచండి. ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ మైక్రోబయాలజీ లాంటి కోర్సులు కూడా పెంచి విద్యార్థులకు భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా తయారు చేయాలనేది మా యొక్క డిమాండ్. మీరు చెప్పండి, ప్రధానంగా పాలమూరు యూనివర్సిటీలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా ఈరోజు మేము ఈ నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే, పాలమూరు విశ్వవిద్యాలయం ఒకప్పుడు కరువు కాటకాలతో ఎల్లదీసినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుపేద విద్యార్థులు కాబట్టి ఈ పేద విద్యార్థులకు పాలమూరు యూనివర్సిటీ అనేది ఒక వరప్రదాయనిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండడం జరిగింది. అయితే ఇంతకుముందు మాట్లాడినట్టు మిత్రులు అన్నట్లు అనేక కోర్సులు, అంటే ముఖ్యంగా కొన్ని కోర్సులు విశ్వవిద్యాలయంలో కొరతగా ఉన్నాయి. ఎంఏ హిస్టరీ కావచ్చు, ఎంఏ ఫిలాసఫీ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, టెక్స్టైల్ డిజైనింగ్ కావచ్చు, ఇవన్నీ యూనివర్సిటీలో కోర్సులు లేని ప్రధాన సమస్యలుగా వేధిస్తూ ఉన్నాయి. అలాగే మేము ఈరోజు నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం, యూనివర్సిటీలో లా మరియు ఇంజనీరింగ్ కళాశాలను వెంటనే మంజూరు చేయాలని, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీలో క్లాసులను ప్రారంభించాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్వి అయితేనేముంది, మిగతా విద్యార్థి సంఘాల అన్ని ఆధ్వర్యంలో ఈరోజు మేము నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. అయితే యూనివర్సిటీలో ప్రధానంగా కోర్సులు పెంచాలంటూ లా ఇంజనీరింగ్ కోర్సులు పెంచాలి. ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ ఇచ్చిన 100 కోట్ల రూపాయలు కూడా పాలమూరు యూనివర్సిటీకి అన్ని వసతులుగా, అన్ని ఏర్పాట్లు కూడా విధంగా ఈ 100 కోట్లు వాడుకోవాలంటూ ప్రధానంగా విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నామని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.